నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాను. ఓకే కదా? ఓకే సార్, అలాగే అలాగే సార్, రైట్. తప్పకుండా. బర్త్ డీటెయిల్ చెప్పండి. 06/10/1979 అండి. ఓకే, రైట్. టైం ఇది ఎర్లీ ఎర్లీ మార్నింగ్ 1:05 అండి. ఎర్లీ మార్నింగ్. అంటే 5వ తారీఖు అర్ధరాత్రి దాటితే తెల్లవారు 6 అనమాట. ఓకే, వెరీ గుడ్. ఏ ఊర్లో పుట్టారు? నేను విశాఖపట్నం అండి, కేజెస్ లోనండి. ఓకే, సో ఈ బర్త్ టైం ఒకసారి మనం వెరిఫై చేద్దాం. అలాగే సార్. కర్కాటక లగ్నం వచ్చింది మీది. అవును సార్, నక్షత్రం కరెక్ట్ లగ్నం. రేవతి. అవును సార్, రేవతి నక్షత్రం, కరెక్ట్ సార్. కర్కాటక. కానీ ఒక మనిషి వాయిస్ తో ఏజ్ అసలు గెస్ చేయలేం కదా. అవునవును సార్. ఓకే. మనకు తెలిసినంత వరకు మనం చెప్పాలి. మీ వాయిస్ అయితే, మీ వాయిస్ ఏజ్ అయితే ఒక 25-30 మధ్యలోనే ఉంది. ఏజ్తో అసలు సంబంధం అయితే అవుతలేదు. మీదే కదా చాట్, మరి నన్ను ఏమన్నా మోసం చేస్తున్నారంటే? నాదే సార్, నాదే. 6/10/79కి మనకి కర్కాటక లగ్నానికి మనకి ఏ నక్షత్రం రావాలి? బుధ నక్షత్రం రావాలి. ఓకే, అవును, రేవతి నక్షత్రం సార్. మనం వెయ్యొచ్చు. ఇంకొక 14 అంటే ఇంకో ఎంత 15 చెప్పారు. ఒక 5 నిమిషాలు అటు ఇటుగా ఉంటుందని చెప్పారు, అంతేనా? అవునవును సార్, అవును సార్. ఓకే, కరెక్ట్గా చెప్పారు. సో 17 తీసుకున్నా నేను. ఓకే సార్, అలాగే సార్. ఒక నిమిషం ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా ఏమీ కాదులే. సో కర్కాటక లగ్నానికి లగ్నం మీద కుజుడు, వెరీ గుడ్. ద్వితీయంలో మీకు గురువు ఉన్నాడు, తర్వాత బుధుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు, తర్వాత శని ఉన్నాడు. సో గురు రాహువు ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో గురుగా డిస్టర్బ్డ్ అనమాట. అయితే దాని స్టార్ లార్డ్ అయిన కేతువు పరివర్తనలో ఉన్నాడు. ఇది బ్యాలెన్స్ చేస్తా ఉన్నది. ఈ పరివర్తన కనుక లేకపోతే ఇంకా మొత్తానికి పోయేదన్నమాట. ఇది ఇబ్బంది పడేది. సో 9th లో ఉన్న ఈ యొక్క చంద్రుడు బుధ నక్షత్రాన్ని ఫాలో అయితే బుధుడు రవి కన్నా ముందు పరిగెట్టి వక్రత దోషం తీసుకుంటాడు. ఇది ఒక ఛాలెంజింగ్ మ్యాటర్. సో అదొక ఛాలెంజింగ్ మ్యాటర్. తర్వాత శని ఈజ్ ఆక్యుపైడ్ రవి నక్షత్రం కదా. సో శని రవి నక్షత్రంలో ఉన్నాడు, ప్రాబ్లం లేదు. రవి చంద్ర నక్షత్రంలో, ఆల్మోస్ట్ పాడ్యమి పౌర్ణమి తర్వాత నెక్స్ట్ డే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, బుధుడు కుజుడిని ఫాలో అవుతున్నాడు. కుజుడు లగ్న. సో బుధుడు ఇన్ ఫ్యూచర్ గురు నక్షత్రంలోకి వెళ్ళి వక్రిస్తున్నాడు. ఓకే, 9th హౌస్ ని డిస్టర్బ్ అవుతుంది. అంటే ఎంతో కొంత డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఐదర్ హెల్త్ లేదనంటే ఒక్కోసారి ఫాదర్ యొక్క ప్రోగ్రెస్, వీటిలో మనం అబ్స్ట్రకల్స్ ని కొంత చెప్పాల్సి వస్తూ ఉంటది. మీకు కనిపించాయా? ఫాదర్ కి హెల్త్ బాగోదండి, కొంచెం ఆయన అదే ఎక్కువ కష్టం సుఖం ఉండదు అనమాట. ఏదో విధంగా ఏదో రకంగా అబ్స్ట్రకల్స్ వస్తా ఉన్నాయి. రైట్. సో మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం కావాలి? నేను ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నానండి. 2020 నుంచి కరోనా తర్వాత. అంతకు ముందు ఐడియాలో ఎగ్జిక్యూటివ్ గా చేసేవాడిని, సేల్స్ సిమ్ కార్డ్స్ సేల్స్ చేశారు. ఓకే ఓకే ఓకే. 2003లోని కూడా స్టార్టింగ్ డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయిందండి, సెకండ్ ఇయర్. 2003లోని కూడా సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యాను. ఒక 2 years చేశాను. 2005లోని ఐడియాలో జాయిన్ అయ్యానండి. ఐడియాలో నుంచి 8 years అలాగా చేసి 2020లో నేను సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందులోనే కంటిన్యూ చేస్తున్నానండి. ఓకే, సెక్యూరిటీ అంటే దేనిలో చేయాలి ఇప్పుడు? ఇది అంటే ఓబర్ ఆఫీస్ ఉంది కదండి, ఓబర్ సంబంధించిన ఆఫీస్ ఉంది అనమాట. ఆ ఆఫీస్ లోనే సెక్యూరిటీ గార్డ్ అనమాట. ఓకే ఓకే. మరి పే అంతా కంఫర్టబుల్ గా ఉందా మరి? పే ఇక్కడికి వచ్చిన తర్వాత పే పర్వాలేదండి, కొంచెం బాగానే ఉంది. 2023-24 వరకు కొంచెం ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. 2024 నుంచి కొంచెం పర్వాలేదండి. అంటే అప్పటి వరకు అప్పులు ఉండేవి, ఇప్పుడు కొంచెం అప్పులు లేవు. అలాగా వెళ్ళిపోతుంది అనమాట మెయింటెనెన్స్. ఓకే, చూద్దాం చాట్ ఎలా పోతా ఉందనేది. సో తృతీయంలో రవి అండ్ శుక్రుడు కలిసి ఉన్నారు. శుక్రుడు యొక్క స్టార్ లార్డ్ అయిన వాడు కుజుడు చతుర్థంలో ఉన్న గ్రహాన్ని చూస్తున్నాడు. అది కూడా ఒక రకంగా పర్వాలేదులే. తర్వాత అంటే చతుర్థంలో ఉన్న గ్రహంతో సంబంధం వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ బేసికల్లీ ఏంటంటే భాగ్యాధిపతికి వక్రత్వ దోషం వస్తే మనం ఈ కమిటెడ్ సేవింగ్ చేయడము, ఫైనాన్స్ని వెల్త్ క్రియేట్ చేయడంలో ఇబ్బందులు ఉంటాయి.
ద్వితీయంలో మల్టిపుల్ ప్లానెట్స్ ఉంటే సప్తమాధిపతి అయిన వాడికి సప్తమం నుంచి ఏమీ సంబంధం లేదు, అసలు లేకపోవడం వల్ల శనికి అక్కడ బలం రాలేదు. గురువు అనేవాడికి మనకి రాహు అనేవాడు ఉన్నాడు. సో రాహుకి ద్వితీయంలో ఉన్నాడు. గురువు యొక్క స్టార్ లార్డ్ అయిన వాడు లగ్నాధిపతితో చంద్రుడితో ఏమి సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే రాహువే లీడ్ చేస్తున్నాడు. సంతోషం. రాహు లీడ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఒకటి చేస్తామని లేదు, రకరకాలు చేసే అవకాశం కూడా ఉంటాయి. కానీ ఈ స్టార్ లార్డ్ అనేవాడు మళ్ళీ అష్టమంతో పరివర్తనం జరిగింది కదా, అప్పుడు ఏంటిది అంటే రాహు శని ఫలితాన్ని ఇస్తాడు, ద్వితీయంలో ఉన్న ఫలితాన్ని. తర్వాత కేతు అనేవాడు రవి ఫలితాన్ని ఇస్తాడు, తృతీయ యొక్క ఫలితాన్ని. ఓకే, ఇది మాట్లాడడము, సేల్స్, కమ్యూనికేషను, వీటి ద్వారా కొంత వచ్చింది. తర్వాత కొంత డబ్బులు, ఫ్యామిలీ, హెల్త్, వీటంటూ ఏదో రకంగా కొంత ఖర్చు అవుతా ఉంది, ఇలా పనిచేస్తా ఉన్నది. ఓకే, సెక్యూరిటీ అంటే మనకి మార్స్ అనమాట. సో లగ్నం మీద కుజుడు ఉన్నాడు కదా, సో కుజుడు యొక్క స్టార్ లాడు ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు. సెక్యూరిటీయే కాదు, సో ఒక్కోసారి రకరకాల కన్స్ట్రక్షన్ వర్క్ మీద పనిచేయచ్చు, రకరకాల పనిచేసేదానికి కూడా అవకాశం ఇస్తూ ఉంటుంది. కానీ ముఖ్యంగా లగ్నాధిపతికి ఏర్పడిన వక్రత్వ దోషం అంటే మీకు లక్ అనేది ఉంది ఎంతో కొంత, అర్థమైందా? కనీసం ఏదో రకంగా ఒక్కోసారి మనకి అవకాశం ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, చూద్దాం ఎలా చేస్తుందో. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడగలేదే, ఫర్దర్ టైం గురించి మీరు క్వశ్చన్ ఏం కావాలనుకుంటున్నారు మీరు? క్వశ్చన్ అంతే సార్, ఇప్పుడు వరకు అలాగ అబ్స్టకల్కి వెళ్ళిపోయింది. ముందు ముందు ఎలా ఉంటది అనేసి, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటది అని అంతకన్నా ఇంకేం లేదు సార్. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి, పాప బాబు. పాప ఏమించి 2011 జనవరి 21 పుట్టిందండి, ఉదయం 10:20కి. సరే సరే, టైం వేయట్లేదులే. తర్వాత బాబు 2012 అండి. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో చూద్దాం ఒకసారి. మ్యారేజ్ నుంచి 2009 లో అయ్యిందండి. ఓకే, నైస్. సో ఒకసారి ఫ్లో చూద్దాము, మనం ఎక్కడ పోతా ఉంది అనేది అర్థం చేసుకుందాము, దాన్ని బట్టి మనం ఫైండ్ చేద్దాం. అలాగే సార్. 2009 ఒకసారి వెనక్కి వెళ్తాను. సో వెనక్కి వెళ్ళి 1-2 ఈవెంట్స్ చెప్తాను, సో దట్ మనకు అది సింక్ లో ఉంటే అప్పుడు మనం ఫ్యూచర్ ప్రిడిక్షన్ గురించి ఆలోచిద్దాం. ఓకే సార్, అలాగే సార్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 1994-95లో నెటల్ యురేనస్కి అపోజిషన్ ఇచ్చింది. ఇది కొంచెం ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. అక్కడ చదువు కానీ సిచ్యువేషన్స్ కానీ కొంత ఛాలెంజింగ్గా కనబడతాయి. ఎందుకనంటే అక్కడ మీకు కేతువులో శుక్రుడు జరుగుతున్నాడు. కేతువేమో పరివర్తన యోగంతో శని ఫలితాన్ని ఇస్తున్నాడు. శుక్రుడు ఏంటిదనంటే లగ్నంలో ఉన్న అది ఫలితం ఇస్తున్నాడు కదా. సో కాబట్టి అక్కడ డిబిలిటేట్, నీచ పొందిన గ్రహం మరో నీచ పొందిన గ్రహం యొక్క నక్షత్రంలో ఉంది. కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యకపోతే ఇక మనం ముందుకు పోదు అన్నట్టుగా ఒక పరిస్థితులు, ఛాలెంజింగ్ రిజల్ట్స్, చదువు మానేయడమో ఇట్లా ఏదో ఒకటి 94, 95, 96 ఇంచుమించుగా ఈ టైంలో మనం ఒక ట్విస్ట్ చెప్పాం. ఈ ట్విస్ట్ మీకు పనిచేసిందా లేదా? నేను 94 వరకు అదే 7th 92 అయింది. 93 వరకు బాగా అయిందండి. నెంబర్ 1 స్టూడెంట్ నండి. 93 తర్వాత నేను 8th లో వేరే ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి 10th వరకు నార్మల్ గా, అంటే మరీ ఇబ్బంది ఏం లేదు. 96 10th క్లాస్ కూడా బాగా మంచి మార్కులు వచ్చాయి. ఫస్ట్ 420 వచ్చింది అప్పుడులో 96 లో. ఆ తర్వాత ఇంటర్ నుంచి అంటే 96, 97, 98 ఇంటర్ అండి. అది మళ్ళీ కొంచెం తగ్గింది. ఓకే, అది కాకుండా ఇంకా ఫాదర్ హెల్త్ అవన్నీ ఎలా ఉన్నాయి? మదర్ హెల్త్ అవన్నీ ఎలా? ఫాదర్ హెల్త్, మదర్ హెల్త్ బానే ఉందండి. 96 అదే నేను 96 లో మా ఫాదర్ కి పారాలసిస్ వచ్చిందండి. అప్పుడు మాకు టీ కొట్టు ఉండేది. పారాలసిస్ వస్తే ఒక 6 months వరకు ఆయనకి కాళ్ళు చేతులు ట్రబుల్ ఇచ్చిందండి. అప్పుడు మరి మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిది మరి? డబ్బులు ఎలా సార్? అప్పుడు మీకు సోర్స్ ఆఫ్, మీ ఫాదర్ కి బాగాలేదు కదా, అప్పుడు పరిస్థితి ఏంటి మరి? డబ్బులు ఎలా? అప్పుడు మాకు టీ కొట్టు ఉండేదండి. టీ కొట్టులో నేను, మా అమ్మగారు, మా నాన్నగారు ముగ్గురు పని చేసుకునేవారు అండి. మా ఫాదర్ గారు కొంచెం చదువుకుంటూ నేను చేసుకున్నాను. 10 వరకు స్కూల్ టీ కొట్టులో పని చేయడం, 10 గంటల తర్వాత స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ అదే చేసుకునేవారు అండి. ఓకే, రైట్ రైట్. అప్పటి నుంచి నాకు దేవుడి భక్తి కూడా ఉండేది కాదు. అప్పుడైతే మా ఫాదర్ బాగాలేదు, అప్పటి నుంచి నాకు కొంచెం స్పిరిచువల్ గా కొంచెం నేను బాగా 98, 99 లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా. ఆ ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు మీకు చదువులో ప్రోగ్రెస్ కానీ, ఏదైనా ఆపర్చునిటీలో ప్రోగ్రెస్ కానీ ఏదైనా కనిపించాయా? లేదండి, చదువులో నేను 98 నుంచి లేదండి, చదువు లేదు. 98 వరకు ఇంక ఇంటర్ అయిపోయింది. డిగ్రీ బాగా వీక్ అయిపోయింది సార్. డిగ్రీ సెకండ్ 98 నుంచి 2001 వరకు. అంటే నేను కొంచెం బాగా, అంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, అప్పుడు బాగా అమ్మాయికి అంటే సప్తపది అంటారు కదా, ఆ విధంగా ఉండేవారిని. మా ఫ్రెండ్ ఒకరికి
స్కూల్ ఫీజుకి డబ్బులు లేవంటే నేను నా స్కూల్ ఫీజు డబ్బులు ఇచ్చి మా నాన్నగారు తర్వాత ఇస్తారు కదా అని చెప్పేసి ఆ అబ్బాయికి కొంచెం హెల్త్ కూడా బాగాలేదన్నమాట. నా డబ్బులు అతనికి ఇచ్చేస్తే అతను ఇచ్చేస్తానని చెప్తే ఇస్తానన్నాడు కదా అని చెప్పి తనకి ఇచ్చేస్తే తను ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేను మా నాన్నగారికి చెప్పడానికి భయపడిపోయి చెప్పలేదు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఫీజు కట్టకుండా ఎగ్జామ్స్ రాయకుండా ఇంకా అలా డిస్కంటిన్యూ అయిపోయింది అనమాట. తర్వాత మా నాన్నగారు తిట్టారు నాకు చెప్తే కొన్ని భవిష్యత్తు పాడైపోదు కదా, ఫీజు కట్టిద్దాం అది ఇది అంటే అప్పుడు మరి నాకు భయపడిపోయి చెప్పలేదు అనమాట. ఆ విధంగా నేను డిగ్రీ ఎగ్జాక్ట్లీ అదే టైంకి గురుభుక్తి జరుగుతా ఉన్నది. కేతుల గురుకి వక్ర దోషం వచ్చేసింది. గురువు కేతు స్టార్ ని ఆక్యుపై చేసే వరకు దెబ్బతింది. నిజానికి మంచి ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్, పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాల్సింది. అంతా హ్యాపీగానే ఉంటది, చదువంతా పోద్ది అనమాట. అర్థమైందా? అవునవును, చదివే పోయిందండి. పోయింది. దాని తర్వాత మళ్ళీ అవకాశం వస్తే చూద్దాం. అవకాశం వచ్చేంత వరకు అన్ని కష్టాలే అనమాట. మళ్ళీగా పోయిందనంటే మళ్ళీ అప్పుడే కాదు ఇక. అర్థమైందా? ఆపర్చునిటీ మనం మిస్ అయిపోయినాం అంతే. అవునండి, ఆపర్చునిటీ కూడా వచ్చింది సార్. పాలిటెక్నిక్ లో నాకు డిఫార్మసీ వచ్చింది బాపట్లలో. అమౌంట్ ఫీజు కట్టేసాము, డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము. ఇంటికి తిరిగి వస్తే మా అమ్మగారు ఏంచి వద్దు నువ్వు ఎక్కడే ఉండాలి, అక్కడికి వెళ్తే నేను ఒప్పుకోనని చెప్పి ఆవిడ గోల్ పెడితే చూడండి. ఇప్పుడు ఇక్కడ దాదాపు 2001, 2002 ఇవేమి పైకి లిఫ్ట్ అవ్వట్లేదు. కాబట్టి 2003 వరకు కూడా చార్ట్ అనేది చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తా ఉంది. 2003 వరకు నేను ప్రోగ్రెస్ అనేదే చెప్పను. ఇక ఏది అయితే నెగిటివ్ గా అవుతా ఉంటుందో అట్లనే పనిచేస్తా ఉందన్నమాట. 2003 తర్వాత ఒక చిన్న అవకాశం అనమాట. 2003, 2004 దగ్గర అక్కడ ఉద్యోగమో ఆపర్చునిటీయో చిన్నగా లిఫ్ట్ అవుతుంది. అప్పటిదాకా కూడా నేను గొప్పగా పాజిటివ్ గా చెప్పను అనమాట. అగ్రియా? అవును సార్, కరెక్ట్ సార్, అంతే సార్. ఇక ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎఫర్ట్ ఏదైతే ఉన్నదో ఇది కొంతకాలం పోతుంది అనమాట. ఇప్పుడు శుక్రదశ జరుగుతా ఉన్నది కదా. సో శుక్రుడిలో రవి వచ్చాడు, పర్వాలేదు, ఓకే. శుక్రుడి యొక్క స్టార్ లో లగ్నం మీద ఉన్నాడు కదా, ఏదో రకంగా మెల్లగా లిఫ్ట్ చేస్తూ తీసుకెళ్తుంది అనమాట. ఓకే. తర్వాత 5, 6 ఇవన్నీ పర్వాలేదు, నడుస్తూ ఉంటాయి అనమాట. చేస్తూ ఉంటే చేసిన దానికి రిజల్ట్, మిరాకిల్ మ్యాజిక్ ఏమి లేకపోయినా చేసిన దానికి సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. దీనికన్నా ముందు మనకి 10th హౌస్ ఆఫ్ పొజిషన్ సన్ జరిగింది అంటే ఆ 2001 ఎన్ని అదే అక్కడ చెప్పా కదా, సన్ 10th హౌస్ అపోజిషన్ కూడా వచ్చాడు అనమాట. అది కూడా బ్యాడ్ ఆస్పెక్ట్. అంటే కెరియర్ మనకి చాలా ఇబ్బంది పడడానికి కావాల్సిన ఆస్పెక్ట్స్ అవి. సో 2003 అక్టోబర్ 4 అక్టోబర్ తర్వాతనే లిఫ్ట్ అవుతూ పోతుంది. ఇక సెల్ఫ్ ఎఫర్ట్ పర్వాలేదు ముందుకు పోతుంది. దశాలాడు యోగిస్తాడు కొంతవరకు, ఎందుకంటే లగ్నం మీద గ్రహం ఉంది కాబట్టి ఏదో రకంగా లాక్కుని వస్తుంది అనమాట. ఓకే. ఎందుకంటే శుక్ర నక్షత్రంలో గ్రహం లేదు. ఖచ్చితంగా మీకు కనీసం అంటే మీకు ఇబ్బంది పడకుండా ఇది ఉంది కాబట్టి, కళత్రకారకుడైన వాడు కాబట్టే, సప్తమాధిపతి కూడా ఏమీ డిస్టర్బ్ కాలేదు కాబట్టే మీకు పెళ్లి అవుతుంది. లేదంటే అసలు పెళ్లి కూడా అవడానికి కష్టమయ్యేది. అవునా కదా? సో ఏది ఎలా ఉన్నా, ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉన్నా సంబంధం లేకుండా అన్ని ముందుకు తీసుకుపోద్ది అనమాట. 7, 8 ఇక ఇప్పుడు ఏమి ప్రాబ్లం చెప్పను. ప్రాబ్లం వచ్చే వరకు ప్రాబ్లం చెప్పను. ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తానే. అప్పటిదాకా ఇక మామూలుగా వెళ్తా ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు అట్లా వెళ్తా ఉంటారు. ప్రోగ్రెస్ మీకు ఒక చిన్న గ్రోత్ చెప్తాను ఉన్నదానిలోనే. 2012, 13లో కొంత ఫినాన్షియల్గా కూడా కొంత ఇంప్రూవ్మెంట్ రావాలి మీకు. మీ ఫాదర్ హెల్త్లో చేంజెస్ కానీ అవి నెగిటివ్గా ఉన్నాయా? తర్వాత వేరే విషయాల్లో మీకు ఏ విధమైన ఫైనాన్షియల్గా కొంత బెనిఫిట్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ఆ 13, 14లో కొంత వచ్చిందా? ఎందుకంటే మీకు మళ్ళీ గురుభుక్తి వచ్చింది. గురువు మనకి నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నాడు, తెలిసిందే కదా. సో కాబట్టి కొంత నెగిటివ్ చెప్పి మళ్ళీ వేరే విధంగా కొంత పాజిటివ్ చెప్పాలన్నమాట. సో ఎలా పనిచేసింది? ఫాదర్ కి హెల్త్ అయితే అలాగే కంటిన్యూ సార్. అది ఇంకా అప్పుడు ఆత్మ ఉంది ఆయనకి, ఒకసారి బాగుంటది ఒకసారి బాగోదు. ఫైనాన్షియల్ గా అయితే మాత్రం ఏం కలిసి రాలేదండి. అలాగే దెబ్బ అదే ఇబ్బంది పడ్డాను సార్. డబ్బులు అదే అంటే అనుకున్నంత డబ్బులు రావట్లేదు అంతేనా? అవునవును సార్. మ్యారేజ్ అయింది అది ఇది చెప్పారు కదా, 9 అట్లా మ్యారేజ్ అయింది. 2009 ఏప్రిల్ అయింది సార్ మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ ఓకే. శని రిజల్ట్ ఇచ్చాడు, ఎందుకంటే రాహుభుక్తి కదా. శనివత్ రాహు ఒకటి, రాహు రిప్రజెంట్స్ సాటర్న్ అనమాట. సో కాబట్టి పెళ్లి ఇచ్చాడు, అంత బానే ఉందని చెప్పా కదా. మీకు ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ మీకు ఈ గురుభుక్తిలో ప్రాబ్లం వచ్చింది. మీకు 13, 14లో ప్రాబ్లం వచ్చింది. అక్కడ అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదు. ఓకే. ఫైనాన్షియల్ గా మా భార్య భర్త చిన్న గొడవలు సార్. ఓకే, రైట్. చిన్న మరి పెద్ద కాదు, జస్ట్ మామూలుగా. ఓకే, రైట్.
ఫైనాన్షియల్ చిన్న చిన్న తర్వాత ప్రాబ్లమ్. తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు చెప్తాను. ఇక అక్కడి నుంచి కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తూ ఉన్నాం వస్తూ ఉన్నాం కానీ పెద్ద మ్యాజిక్ లాగా ఏమీ లేదు కానీ నడుస్తూ ఉంటుంది అంతే. ఓకే. అవునవును అవును సార్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా రెట్రోగ్రేట్ అయ్యి నెటల్ మార్స్ కి ట్రైన్ అవుతున్నాడు. అది మంచి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వదు అనమాట, కొంచెం ఇబ్బందికరమైన రిజల్టే చెప్పాలి. సో 16, 17 ఇప్పుడు బుధుడి స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం వచ్చేసింది ఇప్పుడు 2017 నుంచి 2020 మధ్యలో. ఇది కూడా మనం ఎలా చెప్పాలంటే ఇదిగో 18లో కొంచెం పర్వాలేదు, ఓకేనా, 19 ఓకే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మెర్క్యూరీయే అక్కడ డెసిషన్స్ అవన్నీ ట్విస్ట్ కనిపిస్తూ ఉందన్నమాట. మీకు ఫైనాన్షియల్గా కొంచెం ఫ్రీ అయింది అంటే మీకు 17, 18లో కొంచెం 19 మధ్యలో కొంచెం ఫ్రీ అయినట్టు అనిపించిందా? 19 సార్, 2019 నుంచి కొంచెం ఫ్రీ అయ్యాను సార్. 2019 నుంచి 2023 వరకు కొంచెం ఫ్రీ అయ్యాను. 23, 24 తర్వాత ఇంకా లోన్ అంటే అప్పులు అయితే క్లియర్ అయిపోయాయి సార్. ఓకే, గుడ్ గుడ్. ఓకే సార్. 2021 బానే ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఎంతవరకు ఇబ్బంది లేదో చెప్తాను, మరి యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తాను, మరి నేను ఏమనుకోవద్దు. అలాగే సార్. సో ఇప్పుడైతే బాగా నడుస్తా ఉన్నా, చార్ట్ బాగుంది. సో చెప్తాను, ఇంకొక 5 ఏళ్ళు కూడా నడుస్తుందిలే. ప్రోగ్రెసివ్ మార్స్ ఏమీ ప్రాబ్లం లేదు. మెర్క్యూరీ రెట్రో అయ్యాడు, బాగానే ఉంది. దాదాపు ఇంకా 33 వరకు కూడా చార్ట్ బాగానే వెళ్ళింది. ఓకే, 33, 34లో ఒక ఇష్యూ ఐడెంటిఫై చేశాను నేను, ఓకేనా. అది 1-2 సంవత్సరాలు ఇష్యూ ఐడెంటిఫై చేశాను. చంద్ర దశ జరుగుతూ ఉన్నది, చంద్రుడి లోపల బుధుడే జరుగుతున్నాడు. ఆ బుధుడు ఒకడు వక్రించాడు కదా, సో చంద్రుడి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం ఉన్నప్పటికీ చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ సరిగా లేడు, వక్రించాడు. కాబట్టి మనకి భాగ్యం స్పాయిల్ అవ్వడానికి ఒకసారి వైఫ్ హెల్త్ కావచ్చు, ఇంకా వేరే ఒక సమస్యలు కావచ్చు, ఏవైనా కానీ మనకు అక్కడ కొంత ఛాలెంజింగ్ రిజల్ట్స్ చెప్తాం. ఉద్యోగం కావచ్చు, మీ పర్సనల్ హెల్త్ కావచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ కొంత ఇబ్బంది చెప్తాం. దీని తర్వాత మీకు ప్రోగ్రెస్ వస్తుంది. ఒక ఇబ్బంది జరిగిన తర్వాత ప్రోగ్రెస్ వస్తుంది, అలా మిక్స్డ్గా ఉంది. అర్థమైందా? మంచి చెడు ఒకేసారి జరుగుతున్నాయి. ఓకే సార్. ఒకసారి ప్రాబ్లం ఐడెంటిఫై అయితే సర్జరీ చేసి రిజాల్వ్ అవ్వచ్చు, అట్లా కూడా అవ్వచ్చు. ఓకేనా? ఓకే. తర్వాత మళ్ళీ చార్ట్ మళ్ళీ మంచిగానే మూవ్ అవుతుంది. యాక్చువల్గా చార్ట్ ఇంకా ఎదుగుతుంది అనమాట. సరే, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా హ్యాపీ. 10th హౌస్ మళ్ళీ మంచిగా ముందుకు పోతా ఉన్నది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా ముందుకు పోతాడు, ప్రోగ్రెసివ్ సన్ ముందుకు పోతున్నాడు, వీనస్ 10th హౌస్ ట్రైన్ ఇస్తూ ఉన్నది, మళ్ళీ లాక్కుంటూ వచ్చిందనమాట. 42 వరకు కూడా లాగింది కదా చార్ట్, మంచిగానే లాగింది, బాగుంది. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్ 14 degrees, నో ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ సన్ 22 degrees, నో మేజర్ ఆస్పెక్ట్స్. ఓకే, చార్ట్ వెరీ గుడ్ అండి. మీరు చెయ్యగలుగుతారు, మీకు ఏమి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఐ ఫీల్ హ్యాపీ. ఒక్క నిమిషం, మీకు దశలాడి యొక్క స్టార్ లాడ్ వక్రించాడు కాబట్టి మీకు చంద్రదశలో మీకు మార్పు అనేది లేకుండా 27 చంద్రుల్లో మీకు కొన్ని అబ్స్టకల్స్ ఉంటాయి, కాకపోతే పర్వాలేదు. చంద్రుడి స్టార్ను ఆక్యుపై చేసిన గ్రహం ఓకే, కానీ చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ ఆక్యుపై చేసిన బుధ భుక్తిలో మీకు ట్విస్టులు ఉంటాయి. మీకు ఇప్పుడు జరిగే దశ ఏదైతే రవి దశ జరుగుతా ఉన్నదో, రవి స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం ద్వితీయంలో ఉంది. రవి స్టార్ లార్డ్ బాగానే ఉందండి, మీకు ఇప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు. మీ ఫ్యామిలీ కానీ మీ పిల్లలు కానీ చక్కగా మీరు ముందుకు వెళ్ళడానికి అయితే కాంప్లికేషన్ ఏమీ లేదు. ఓకే, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇది కాకుండా? ఇంకే ప్రస్తుతానికంటే ఇది ఏదైనా కొంచెం గ్రోత్ అవుదామని సార్, పిల్లల కోసం. అవును, ఏం గ్రోత్ అవుదామని అంటే ఐడియా అంటే ఏం లేదు, ఫైనాన్షియల్ గా గ్రోత్ అవుదామని. అదే ఫైనాన్షియల్ గా గ్రోత్ అవుతారండి. ఎట్టా దానికి ఏదైనా చెయ్యాలి కదా, చేయకుండా మనకి డబ్బులు. అదే చిన్న బిజినెస్, ఇది వ్యవసాయం లేదంటే ఈ గోవు ద్వారా ఏమైనా ఇప్పుడు ఆప్షన్ వచ్చింది నాకు, దాని గురించి ఏదైనా ఆవులు కానీ ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి మధ్యన వచ్చింది కదా సార్, ఆ విధంగా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, ప్రకృతి వ్యవసాయంలో మీరేం చేయాలి? అది పండించి ఇంట్లోకి, తర్వాత అవసరమైతే బిజినెస్ అమ్మడానికి, ఆ విధంగా. అంటే ఆవుల్ని పెంచుతారా? నాకు క్లారిటీగా చెప్పాలి, మీరు కన్ఫ్యూజ్ చేయకూడదు నన్ను. అంటే ప్రస్తుతానికి అయితే నాకున్న ఆలోచన అంటే ప్రకృతి వ్యవసాయం చేసి మన ఇంట్లోకి కావాల్సింది, తర్వాత మిగిలితే ఏమైనా బయట అమ్ముకోవడానికి. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు వర్క్ మీకు 8 hours 9 hours డ్యూటీ ఉంటే ప్రకృతి వ్యవసాయం ఎట్లా చేస్తారు?
అంటే ఇంటిది అది ఇది మేనేజ్ చేసి చేద్దాం అని చెప్పేసి. మేనేజ్ అవుతుందా మరి? ఇప్పుడు ప్లేస్ ఉందా మీ ఇంటి దగ్గర? మరి ఎక్కడ పెడతారు ఇంటి అవన్నీ? దగ్గర మా ఇంటి అదే మా ఊరండి. మా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటది. 1 ఎకరం భూ ఉంది. ఓకే, వెరీ గుడ్. అది ఖాళీగా ఉంది 2018 నుంచి. అయితే చేద్దాం అని చెప్పి ఆలోచన ఉంది. ఓకే, ఏం పండిస్తారు దాని లోపల? దాని లోపల అంటే ప్రస్తుతానికి అయితే ఆలోచన ఏం లేదండి. ఇదని ఈ మిల్లెట్స్ తర్వాత పళ్ళు అవన్నీ పండిద్దామని సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లాగా మీరు చేస్తారు. ఓకే ఓకే, అవును సార్. వెరీ గుడ్ వెరీ గుడ్, మంచిగా ఉన్నది. ఒకసారి దశాంశ చూద్దాం. దశాంశ లగ్నం మిథున లగ్నం అయింది. కుజుడు ద్వితీయంలో ఉన్నాడు, శని లాభంలో ఉన్నాడు. మనకి వ్యవసాయానికి అదే ఇంపార్టెంట్. తర్వాత లగ్నాధిపతి 6లో ఉన్నాడు. తర్వాత బుధుడితో పాటు అదే బుధుడు రవి కలిసి ఉన్నారు. షష్టాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఓకే గుడ్, బాగుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ షష్టాధిపతి అయిన గురువు. సో ప్రకృతి వ్యవసాయంలో మీరు అడిగిన అనిమల్స్ ఏదైతే ఉన్నదో అది నేను రికమెండ్ చేయట్లేదు. అంటే గోవులు కానీ కోళ్ళు కానీ ఇవి ఏవైతే ఉంటాయో ఇది ఎక్కువ రికమెండ్ చేయట్లేదు. అర్థమైందా? మీకు షష్టాధిపతి పోయాడు, షష్టాధిపతి భాగ్యాధిపతి ఒకటే అనమాట. ఓకే, షష్టాధిపతికి మనకి యానిమల్స్ నుంచి బెనిఫిట్ అవ్వడానికి ఫాదర్ హెల్త్ చూసారు కదా. సో ఇప్పుడు మీరు 4 గేదెలో ఏయో పెట్టారు, దానికి సరైన వ్యాక్సినేషన్ సరైన మేనేజ్మెంట్ లేదనంటే అది ఏం చేస్తుందో మనకు అర్థం కాదు. మానిటరీకి చాలా ఇబ్బంది. అర్థమైందా? మీరు ఇటు సైడ్ జాబ్ చేస్తూ అది చేస్తున్నారు. ఛాలెంజా కాదా? మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మీ వైఫ్ ఒక్కతే మేనేజ్ ఎంతవరకు చేయగలుగుతుంది? అదొక క్వశ్చన్ అనమాట, ఛాలెంజింగ్ క్వశ్చన్. పెట్టుకోవచ్చు ఒక 50 కోళ్ళు అట్లా పొలంలో వదిలేసి కంచేసుకుని చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది కదా, ఒకటి పోయినా కూడా మనకి ఇబ్బంది. కాబట్టి నేను ఫస్ట్ అది రికమెండ్ చేయట్లేదు. తర్వాత ఇంకా ఏం చేయొచ్చు అని అంటే ఆలోచిస్తున్నాను నేను కూడా. మీరు కూడా చెప్పండి. ఓకే, రవి దశ జరుగుతా ఉన్నది. ప్రకృతి వ్యవసాయం పర్లేదండి? ప్రకృతి వ్యవసాయం చేసుకోండి, ఇబ్బంది లేదు. ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు. దానిలో ఏం పండించాలనేది కదా క్వశ్చన్. అవును సార్, అంటే ఐడియా లేదు. ఏది బాగుంటే చెప్తే నేను అది ఫాలో అయిపోతాను సార్. అయ్యో, నేను చెప్పేదేం కాదు. ఈ గ్రహాలు మీ మీద పనిచేస్తాయి, మీరు దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చెప్తే దాన్ని బట్టి చెప్తాను అనమాట. నేను ఆలోచిస్తున్నాను బ్యాక్గ్రౌండ్ లో, మీరు చెప్తాను. ఓకే సరే. కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అంటు కొర్రలు, తర్వాత మన దేశవాళీ బియ్యం, తర్వాత మన నువ్వులు, తర్వాత మన పప్పులు ఉన్నాయి కదా సార్, డాల్స్, అందులో ఏదో ఒకటి అని అనుకుంటున్నాను సార్. అలాగే పళ్ళు, కూరగాయలు. వెరీ గుడ్. ఓకే. ఇంకా అంటే ఏంటంటే మీరు నువ్వులు చెప్పారు, శని కారకత్వం బానే ఉంది. తర్వాత గురువు, తర్వాత నెక్స్ట్ థర్డ్ హౌస్ అంటే మీకు సన్ థర్డ్ హౌస్ లో ఉన్నాడు. అర్థమైందా? థర్డ్ హౌస్ ని కనుక మనం ఇట్లా తీసుకుంటే దాని స్టార్లెట్ 9th హౌస్ లో ఉంది. మీరు మిల్లెట్స్ ఇవన్నీ కూడా చేసుకోండి. కానీ నాదొక క్వశ్చన్ ఇప్పుడు ఈ మిల్లెట్స్ తో ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ లాంటివి కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు సార్. అట్లాంటిది కూడా ఏదైనా ప్లాన్ చేయండి. అంటే ఇప్పుడు కొర్రలు అవన్నీ కూడా మీరు అమ్ముతారు, వాడు అనుకున్నంత రేటుకి కొనకపోవచ్చు కదా. అవునవును. సో దాంతో పాటు ఈ స్నాక్స్ కూడా ఒకసారి ఆలోచించిన ప్లాన్ చేయండి. మెల్లగా టైం చాలా ఉంది కాబట్టి ఈ 5-6 ఏళ్లలో ట్రెండ్ ఒకటి నడుస్తా ఉంది కాబట్టి అంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మాత్రం రెట్రోగ్రేట్ అయ్యి సాటర్న్ కి సెక్స్టైల్ ఇస్తుంది. ఇది రైట్ డెసిషన్ తీసుకొని ఇవ్వదు అనమాట. ఓకే. సో కాబట్టి ఫస్ట్ ఒకటే ఐటమ్ పండించండి, మొత్తం అంతా సాగు చేయకండి. మీరు ఏం చేయండి అంటే మీరు ఏంటంటే ఇది వాటర్ ఎలిమెంట్, ఫ్రూట్ అన్నారు. ఫ్రూట్ అంటే మరి తొందరగా కాపొచ్చే ఫ్రూట్ ఏంటిది? దానిమ్మ అంటే 5 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా? 3 ఇయర్స్ పడుతుంది. 3 ఇయర్స్ పడుతుంది. మరి తొందరగా కాపు రావాలంటే ఏం ఫ్రూట్స్ ఫాస్ట్ గా వస్తాయి? అరటిపళ్ళు అనుకుంటాను సార్. అరటిపళ్ళే త్వరగా వస్తాయి కదా. అవును సార్. ఇంకేమన్నా? ఇంకా బొప్పాయి. ఓకే, బొప్పాయ బానే ఉన్నది. ఓకేనా, బొప్పాయి ఒకసారి ట్రై చేయండి. ఓకే, బొప్పాయ అంతర పంట లాగా ఇంకోటి ఏదన్నా చిన్నగా పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్గానిక్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఆకుకూరలు వేసారనుకో చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి. అవును, ఆకుకూరలు వచ్చేస్తాయి సార్. ఫాస్ట్ గా వచ్చేస్తాయి. చుట్టూ పప్పాయ పెట్టి మధ్యలో ఆకుకూరలు పెట్టారనుకోండి, 2 ఆర్గానిక్ గా నడుస్తూ ఉంటది. కాబట్టి మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది ఒక 1.5 year 2 years వరకు ఇలా మేనేజ్ చేయండి.
ఓకేనా? ఓకే మిల్లెట్స్ ఒక ఓకే సార్. సైడ్ కి వేసుకోండి, ఆకుకూరలకు కొంత స్పేస్ పెట్టండి. ఓకే. అదే సార్ చుట్టూ సెట్లు వేసి తర్వాత ఈ మధ్యలోని అంతర పంటగా ఇది కూరగాయలను నాకంత ఎక్స్పీరియన్స్ ఆకుకూరలు. లేదు కానీ మీరు ఒకసారి కన్సల్ట్ లేదు అవ్వండి. సార్, మీకు నాకు ట్రై ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఈ మధ్యన యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను సార్, ఈ విజయరామ్ గారు, సుభాష్ పాలేకర్ గారు అని. ఓకే ఓకే, నైస్ నైస్ అండి. సో మీకు ఆస్పెక్ట్స్ అయితే ఎక్స్పెక్టెడ్ గా ఇమీడియట్ గా అగ్రెసివ్ రిజల్ట్ ఇచ్చేటట్టు ఏమి ఇవ్వట్లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తున్నాయి. చెయ్యండి, కొంచెం స్లోగా అవుతూ ఉంటుంది. మరి ఓవర్ గా ఇన్వెస్ట్మెంట్ ఓవర్ గా పెట్టేసేసుకుని కాకుండా మనం 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఒక 5 రూపాయలతో టెస్ట్ చేద్దాం, అలా చేస్తే వెళ్ళండి. ఒక టైం కాకపోతే ఒక టైంకి పని చేస్తుంది. ఎందుకంటే దశలు మరీ వరస్ట్ గా ఏమీ లేవు, మెల్లగా ముందుకు వెళ్తున్నాయి. ఓకే, మీకు వర్కౌట్ అవుతుంది, టైం పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు పలానా వ్యక్తి పలానా విషయం చేస్తున్నారని చేయడానికి టైం పట్టదా? ఈజీగా టైం పడుతుంది. సో ఇలా టైం పడుతూ ఉంటే 2035 అంటే ఒక 10 ఏళ్లలో మీకు ప్రోగ్రెస్ వస్తుంది. అర్థమైందా? కానీ నమ్మాలి, మీరు నమ్మి వెళ్ళాలి. మధ్యలో వదిలేస్తా అంటే మళ్ళీ డబ్బు, కష్టము, టైము అన్ని వేస్ట్ అయిపోతాయి. 10 ఏళ్ళు పడుతుంది, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్నగానే స్టార్ట్ చేయండి. మనకి 10 రూపాయలకి రూపాయి రానవసరం లేదు, 10 రిటర్న్ వస్తే చాలు ఫస్ట్. ఓకేనా? అట్లా జరుగుతూ ఉంటే ఆ టైంకి మనకి కలిసి వచ్చే టైం ముందుకి వెళ్తుంది. సరేనా? అదే నా కన్క్లూషన్. ఎలా అనిపించింది అనాలిసిస్? బాగుంది సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. నమస్తే. ఓకే సార్.